భారతీయ జనతా పార్టీ వచ్చినప్పటి నుంచి లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం నిర్మూలన చేస్తామని చెప్పడం జరిగింది. దాని ఒక దిశలో ఆపరేషన్ ఖగార్ తర్వాత జరిగిన పరిణామాల్లో ఈరోజు మహారాష్ట్రలో చాలా పెద్ద పెద్ద మావోయిస్టు నేతలు వాళ్ళు సరెండర్ కావడం జరిగింది. ఫ్రీ లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం ఫ్రీ కంట్రీగా ఉండాలి అనేటువంటి మాట ఆ రోజు భారతీయ జనతా పార్టీ మా మేనిఫెస్టోలో పెట్టినాం. లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజాన్ని నిర్మూలన చేస్తామని చెప్పినాం. మళ్ళీ ఈరోజు చాలామంది పెద్ద పెద్ద ఏదైతే నక్సలైట్లు మావోయిస్టులు గతంలో అండర్ గ్రౌండ్ పోయిన వాళ్ళు ఉన్నారు, అటు అలిపిరి బ్లాస్ట్లో సంబంధించిన వాళ్ళు కానీ వాళ్ళు లీడ్ చేసేవాళ్ళు కానీ వాళ్ళు తెలుగు ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు కాబట్టి ఈరోజు మహారాష్ట్రలో వాళ్ళందరూ సరెండర్ కావడం జరిగింది. ఇది లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం ఫ్రీ కంట్రీకు ఒక మార్గంగా భావిస్తూ భారతీయ జనతా పార్టీ వచ్చినప్పటి నుంచి లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం నిర్మూలన చేస్తామని చెప్పడం జరిగింది. దాని ఒక దిశలో ఆపరేషన్ ఖగార్ తర్వాత జరిగిన పరిణామాల్లో ఈరోజు మహారాష్ట్రలో చాలా పెద్ద పెద్ద మావోయిస్టు నేతలు వాళ్ళు సరెండర్ కావడం జరిగింది. ఫ్రీ లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం ఫ్రీ కంట్రీగా ఉండాలి అనేటువంటి మాట ఆ రోజు భారతీయ జనతా పార్టీ మా మేనిఫెస్టోలో పెట్టినాం. లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజాన్ని నిర్మూలన చేస్తామని చెప్పినాం. మళ్ళీ ఈరోజు చాలామంది పెద్ద పెద్ద ఏదైతే నక్సలైట్లు మావోయిస్టులు గతంలో అండర్ గ్రౌండ్ పోయిన వాళ్ళు ఉన్నారు, అటు అలిపిరి బ్లాస్ట్లో సంబంధించిన వాళ్ళు కానీ వాళ్ళు లీడ్ చేసేవాళ్ళు కానీ వాళ్ళు తెలుగు ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు కాబట్టి ఈరోజు మహారాష్ట్రలో వాళ్ళందరూ సరెండర్ కావడం జరిగింది. ఇది లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం ఫ్రీ కంట్రీకు ఒక మార్గంగా భావిస్తూ